మహాగణుడును అత్యంత కృప కలిగిన దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వక కృతజ్ఞతలు. దేవుడిచ్చిన మంచి అవకాశం, వాతావరణాన్ని బట్టి, అట్లానే మా ప్రియ సహోదరులు సత్యం గారిని బట్టి, అట్లానే మా పిన్ని గారు కుమారి ఉన్నారు ఇక్కడ, స్వీటీ వాళ్ళ మదరు, వీళ్ళందరినీ చూడటం ఎంతో సంతోషం. ప్రార్థన చేసుకొని ఒక సాక్ష్యాన్ని పంచుకొని వాక్యంలోకి వెళ్దాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మీకు మా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు కోట్ల కొలదిగా చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో మా తండ్రి, మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ దయ్యను బట్టి మీ కోట్ల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఆదివారం పరిశుద్ధ దినం మీ మందిరావరణంలో చేరి అయ్యా, ఒక చిన్న మందగా మిమ్మల్ని కొనియాడటానికి, స్తుతించటానికి, మిమ్మల్ని ఆరాధించటానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. కొన్ని మాటలు మీ వాక్యములో నుంచి పంచుకొనుంటుండగా ప్రభువా, ఇదిగో మా తండ్రి, వినువారి చెవులను మీరు ముట్టండి, హృదయంలను ముట్టండి ప్రభువా. ఏదో మాట్లాడి వెళ్ళిపోవటం కాదు, కానీ మా తండ్రి, విన్న వాక్యాన్ని వారి హృదయంలో ఫలింప చేయండి. ఇదిగో 30 60 100 నీరు కట్టి ఫలింపచేసి అది వారి జీవితాలకు, వారి ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకారకముగా ఉండగలుగునట్లు మీరు కృప చూపించమని అయ్యా, దీనుడనైన నన్ను మీ సిలువ రక్తము చేత మరుగుపరిచి, నేను కాదు కానీ మీరు ప్రభువా మీ బిడ్డలతో మాట్లాడి కృప చూపమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో మిక్కిలి వినయమతో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాస్టర్ గారు 45 నిమిషాలు ఇచ్చారు, ఇంకా 2-3 నిమిషాల ముందే ముగిస్తాను. 2013 ఫిబ్రవరి 10 స్వీటీ వాళ్ళ పెళ్ళయింది 7వ తారీఖు. తర్వాత గురువారం పెళ్ళైతే ఆ ఆదివారం ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పానన్నమాట. మొన్న ఈ మధ్య ఒక సంవత్సరంన్నర క్రితం కుమారి పిన్ని గారికి వాళ్ళ ఆటో కొంచెం యాక్సిడెంట్ అయినప్పుడు పలకరించడానికి చేసినప్పుడు ఆమె చెప్తున్నారు, మీరు పలానప్పుడు వాక్యం చెప్పారు కదా, విశ్వసించువాడు కలవరపడడు అని చెప్పారు అని. నిజంగా దేవుని స్తుతించాను. మనం ఒక జోక్ చెప్పామనుకోండి, ఒకసారి నవ్వుతాం, వదిలేస్తాం. కానీ దేవుని వాక్యము జీవము కలిగినది. మనం కొన్నిసార్లు మన స్నేహితులకో లేకపోతే బంధువులకో ఒక వాక్యాన్ని చెప్పి విడిచిపెడతాం, కానీ ఆ వాక్యం ఎక్కడో ఎప్పుడో అవసరమైనప్పుడు ఫలిస్తూ ఉంటుంది. అట్లానే ఈసారి కూడా ఇప్పుడు ఆరాధన అంతా విన్నాము. నేను మాట్లాడనుకున్న దానికి కొంత సరిపోల్చుతూ ఆ వాక్యం ఉంది. కాబట్టి మీకు ఒక 2-3 ముఖ్యమైన పాయింట్లు గత 5-6 సంవత్సరాలలో నేను నేర్చుకుని ఒక 2-3 ముఖ్యమైన పాయింట్లు మీకు చెప్పి అది మీ జీవితాలకు అనుదినం ఉపయోగపడేటట్టు ఉండాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చాం. తర్వాత ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుతాను. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మాకు ఒక పాప ఉంది. ఆ పాప ఇక్కడ బైబిల్ బుక్స్ కూడా చెప్పింది. ఇప్పుడు 18 ఇయర్స్ ఆ పాపకి. తర్వాత మేము స్వీటీ వాళ్ళ వివాహానికి వచ్చినప్పుడు 2013లో అప్పటికే ఒక మిస్క్యారేజ్ ఆ డిసెంబర్లోనే 2012లో అయి 2013 ఫిబ్రవరిలో వచ్చాం. లాంగ్ స్టోరీ షార్ట్, 2005లో మాకు పాప పుట్టింది. మళ్ళీ 2007లో ప్రెగ్నెన్సీ వచ్చింది. 7 నెలలు బాగానే ఉంది ప్రెగ్నెన్సీ. కానీ 8వ నెలలో మాత్రమే వాళ్ళు ప్రాబ్లం ఫైండ్ చేశారు. నా బ్లడ్ గ్రూప్ O పాజిటివ్, మా మిస్సెస్ బ్లడ్ గ్రూపు O నెగిటివ్. ఈ 2 బ్లడ్ గ్రూపుల ఇన్కంపాటబిలిటీ వలన, అంటే ఒకదానికి ఒకటి కలవకపోవటం వలన ఆ బేబీ ప్రాబ్లం అన్నారు. ఫైనల్గా మా మిస్సెస్ ఎక్కడైతే పుట్టిందో అదే హాస్పిటల్, అంటే డాక్టర్ గారికి 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, మొత్తానికి సిజేరియన్ చేసి బేబీని బయటికి తీశారు. జాగ్రత్తగా గమనించండి, ఇది ప్రతి ఒక్కరి జీవితాలకు ఉపయోగపడాలి. అద్భుతము చేసిన దేవుడు నా సొంతం కాదు, అందరి సొంతం. ఆయన స్వార్థపరుడు కాదు, ఆయన పక్షపాతి కాదు. ఏ దేవుడైతే నా మొర ఆలకించి నాకు న్యాయము తీర్చి నాకు కృప చూపించాడో అదే దేవుడు అందరి పట్ల కూడా కృప చూపించగలిగిన శక్తివంతుడు.
2007 అక్టోబర్ 17వ తారీఖున ఆ బేబీ సిజేరియన్ చేసి తీసిన తర్వాత ఒక 35 మినిట్స్కి ఆ బేబీ చనిపోవటం జరిగింది. పుట్టింది బాబు. అంతకుముందు జరిగింది ఏంటంటే రోజుకు 1 కేజీ పెరుగుతూ ఉండేది. మా మిస్సెస్ లాస్ట్లో ఆల్మోస్ట్ లైక్ ఒక బకెట్ నీళ్ళు తీశారు, ఆపరేషన్ చేసి బేబీని కూడా బయటకు తీశారు. బేబీ ఈ తల నుంచి కింద వరకు తెల్లగా ఫారిన్ వాళ్ళ పిల్లోళ్ళలాగా ఉన్నాడు, కానీ ఈ తల భాగం నుంచి పైకి ఒక వస్తువుని మనం నీళ్ళల్లో వేసి ఒక 20 రోజులు ఉంచితే ఎట్లా నానిపోయిద్దో తల మొత్తం అలా నానిపోవటం, మెదడు మొత్తం నీటితో నింపబట్టడం జరిగింది. సిజేరియన్ చేసి బేబీ నా దగ్గరికి తీసుకొచ్చి, ఇప్పుడు మీరు ఏం చెయ్యాలో చెప్పాలి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటారా లేదా అని వదిలేయమంటారా అంటే, నేను ఒక 50% అన్న గ్యారంటీ ఇస్తారండి అంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పారు. రోజుకి 30,000, 40,000, 50,000 అవ్వచ్చని. వాళ్ళు చెప్పింది, మేము 10% కూడా గ్యారంటీ ఇవ్వలేము, అసలు మాకు సంబంధం ఏం లేదు, కాకపోతే మీరు ఓకే అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్తాం, లేకపోతే వద్దు అంటే మీరు ఒక సైన్ చేయాలి, బేబీని అక్కడ పెట్టేస్తాం, ఉన్నంతసేపు ఉంటాడు. అప్పుడు మొన్న స్వీటీ చెప్పినట్లు నాకు ఒక మంచి పాస్టర్ గారు తెలుసు బెంగళూరులో. ఆయన ఆ టైంలో బెంగళూరులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఫోన్ చేసిన వెంటనే దేవుడి చేతులకు అప్పగిచ్చే అన్నారు. సంతకం పెట్టేశాం. సంతకం పెట్టిన తర్వాత ఒక 35 నిమిషాలకు బాబు చనిపోయాడు. అది మొదటి ఘట్టం, అక్టోబర్ 17, 2007. అప్పటి నుంచి ఒకటే ప్రశ్న, దేవుడు అసలు ప్రెగ్నెన్సీ ఎందుకు ఇవ్వాలి? ఇచ్చిన దేవుడు కాపాడాలి కదా, ఈ శ్రమలన్నీ ఎందుకు వచ్చినాయి? ఈ బాధలు, పిల్లోడు చనిపోవటం, తర్వాత మా ఆవిడికి సిజేరియన్ చేయటం, ఆపరేషన్ చేశారు దేనికోసం అవసరం లేదు, అంటే పిల్లోడు లేడు కాబట్టి. ఆ క్రమంలో సౌత్ ఆఫ్రికా వెళ్ళటం జరిగింది. అక్కడ ఇంకో ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ అక్కడ అబార్షన్ చేయించాల్సి వచ్చింది. అంటే మరలా జాండీస్, అదే ప్రాబ్లం రిపీట్ అయింది. అక్కడ 2012 అంటే స్వీటీ వాళ్ళ పెళ్ళికి ఒక ఎగ్జాక్ట్లీ 2 నెలల ముందు 2012 డిసెంబర్ 19వ తారీఖు 4.5 నెలల పాపని, అంటే అప్పటికి 4.5 నెలలు ప్రెగ్నెన్సీ, ఇంకా ఇంజెక్షన్స్ ఇచ్చి బేబీని అబార్ట్ చేయించాల్సి వచ్చింది. అప్పుడు కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు. చేస్తే వాళ్ళు చెప్పారు, ఇంకా ఇది ఆల్రెడీ మళ్ళీ రిపీట్ అయింది, అదే సమస్య మరలా రిపీట్ అయింది, కాబట్టి ఈ బేబీ బ్రతకదు. నేను కొంతమంది పాస్టర్లతో కనుక్కుంటే మనం అబార్షన్ చేయకూడదు అన్నారు. సరే ఉంచేద్దాం అనుకుంటే డాక్టర్ గారు చెప్పారు, నేను క్రిస్టియన్నే, మీరు వదిలిపెడితే బిడ్డ ప్రాణం పోయిన క్షణము నుంచి విషముగా మారి తల్లిని చంపేసిద్ది, ఇక మీ ఇష్టం. నేను కొంతమంది పాస్టర్ని కలిసి ప్రార్థన చేసి, సరే ఇది ఇక దేవుడి చిత్తం. అప్పుడు నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఒక 100 మంది పాస్టర్లను కూర్చోబెట్టి చేతులెత్తి ప్రార్థన చేయించారు. అయినా సరే ఇది జరిగింది. అప్పుడు మరలా ఇంకో ప్రశ్న, అసలు ఏం జరుగుతుంది మన జీవితంలో? తర్వాత 2013 వివాహానికి వచ్చాం. తర్వాత 2014 నేను సౌత్ ఆఫ్రికాలోనే ఉన్నాను. మా మిస్సెస్ ఇక్కడ మా పాపని చదివించడానికి వచ్చినప్పుడు ఒక ప్రవక్త ఇంటికి వచ్చి చూసి ఆగస్టు 9వ తారీఖు ఈ విధంగా ప్రవచనం చేశారు. అమ్మా, నువ్వు 3 నెలల్లో మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతావు, ఒక బాబు మీకు పుడతాడు, ఆ బాబుకి ఐజక్ అని పేరు పెడతారని చెప్పినప్పుడు ఆది కాండంలో శారా నవ్వినట్లు, అంటే ఉన్న పరిస్థితులను బట్టి నా భార్య కూడా నవ్వినప్పుడు, నువ్వు శారాలాగానే నవ్వుతున్నావు, కానీ దేవుడు అద్భుతం చేస్తాడు. అప్పుడు ఆమె చెప్పింది, ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాలో మాకు ఇట్లా ఒక ఇష్యూ జరిగింది, అక్కడ డాక్టర్ మాకు క్లియర్గా చెప్పింది, ఇక పిల్లల్ని చంపొద్దు, మీకు ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది కానీ ఎవ్వరూ బ్రతకరు అని చెప్పింది. అదే మాటని ఆ పాస్టర్ గారికి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారు, దేవుడు శక్తిమంతుడు, కొత్త ఆర్గాన్స్ అంటే కొత్త అవయవాలు ఇవ్వగలిగిన సమర్థుడు. ఆమేన్ చెప్పారు. వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడలాగా మనం వెంటనే వెళ్ళిపోయి టోకెన్ రాయించుకోవడానికి అవకాశం ఉండదు. అక్కడ కొన్నిసార్లు నెల రోజులు కూడా వెయిట్ చేయాలి. ఫీజు కూడా అదే మాదిరిగా ఉంటుంది. ఒకసారి చూపిస్తే ఒక 15,000 అవుతుంది. సరే అని చెప్పి ఈమె ఆగస్టులో వచ్చింది. మా ఇంటి ఎదురు ఉన్నటువంటి ఆ దేశపు ఒక ఆమె ఒకసారి వెళ్ళి చూయించుకో అంటే చాలా రోజులు
ఇక కనీసం ఆమె కోసం అన్నా అని చెప్పి నేను ఆ డాక్టర్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశా. ఒక్కసారి మా మిస్సెస్కి జనరల్ చెకప్ చెయ్యాలండి అంటే ఒక నెలన్నర దాకా ఖాళీ లేదు, అక్టోబర్ 17వ తారీఖు ఖాళీ ఉందండి. అదేంది అక్టోబర్ 17వ తారీఖే కదా మన బాబు చనిపోయింది, కరెక్ట్గా అదే రోజు. ఆ రోజు వద్దండి, ఒకరోజు ముందో ఒకరోజు వెనక్కో కావాలన్నా, ఉన్నది ఒక్కరోజు లేదా మళ్ళీ ఇంకో నెల వెయిట్ చేయాలని చెప్పింది. సరే ఇక దేవుడి చిత్తం అని చెప్పి మరలా అపాయింట్మెంట్ తీసుకున్నాం. అక్టోబర్ 17, 2014. తను ఆగస్టులో ఇండియా నుంచి సౌత్ ఆఫ్రికా వచ్చింది. ఒక ప్రవచనం ఉంది, అయిపోయింది. తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం చూసిన వెంటనే ఆయన కొంచెం జ్ఞానం ఎక్కువ తెలిసిన డాక్టర్, ఆయన చెప్పాడు, ఇది ఈ ప్రాబ్లం అమ్మా, ఇట్లాంటి నేను ఇప్పటికీ లైఫ్లో నాకు ఒక 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 3 ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి సాల్వ్ చేశాను, చూద్దామని చెప్పి ఎంత మాట్లాడినాక ఒకసారి టెస్ట్ చేద్దాంరా నువ్వు ప్రెగ్నెంట్ ఏమో అన్నాడు. మేమిద్దరం మా ఒకళ్ళు చూసి నవ్వుకున్నాం, ఈయన ఏందో మరీ జోకేస్తున్నాడని చెప్పి తీసుకెళ్ళి ఆ గదిలో టెస్ట్ చేసి నన్ను పిలిచాడు లోపలికి. ఇదిగో ఈ సౌండ్ విను అని, ఇది పుట్టబోయే బిడ్డ హార్ట్ అని చెప్పాడు అనమాట. హార్ట్ సౌండ్, హార్ట్ బీట్ ఎలా ఉందని చెప్పి అప్పుడు అక్కడే నేను దేవుని స్తుతించి తీర్మానం తీసుకున్నా, ఈ బిడ్డ పుట్టేంత వరకు ఉపవాసం ఉంటాను ప్రభువా అని. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్, 2007 అక్టోబర్ 17 బిడ్డను కోల్పోయాం. 2014 అక్టోబర్ 17 మరలా ఒక బిడ్డ హార్ట్ సౌండ్ విన్నాం. అంటే 7 ఏళ్ల శ్రమ దేవుని కృపతో తీయబడింది. అది నరులకు సాధ్యమైనది కాదు, కేవలం మన దేవుని మహాకృప. తర్వాత ఇంకా అనేక శోధనలు వచ్చినాయి, మధ్యలో ఇబ్బందులు వచ్చినాయి. ప్రెగ్నెన్సీలో 5వ నెలలో పొట్టలో నీళ్ళు ఉన్నాయి అన్నారు, అంతా అయిపోయింది. కానీ ఆ డాక్టర్ గారు చెప్పారు, ఒకసారి మళ్ళీ చూపిస్తా ఉందాం. ఒక ఫీటల్ స్పెషలిస్ట్ అంటే గర్భంలో ఉన్న శిశువుని మాత్రమే చూస్తుంది. ఒక డాక్టర్ గారు ఈమెను చూస్తారు మొత్తం, ఈమె షుగర్ ఎలా ఉంది, ఈమె బీపీ ఎలా ఉంది, ఈమె ఎలా ఉంది అంతే. ఇంకో డాక్టర్ గారికి రిఫర్ చేశారు, 15 రోజులకు ఒకసారి ఈయన చూస్తాడు, 15 రోజులకు ఒకసారి ఆమె చూసిద్ది. ఆమె ఇంక అసలు తల్లిని గురించి పట్టించుకోదు, ఓన్లీ స్కాన్ చేసి లోపల బిడ్డ ఎలా ఉంది. మధ్యలో ఒకసారి కొంచెం భయపెట్టారు, ఆ బిడ్డకి కొంత బ్లడ్ ఎక్కించాల్సి ఉంటుంది, మదర్కి ఏ మత్తు ఇవ్వకుండా అని ప్రార్థన చేసాం. అది దాటిపోయింది. చివరికి ఆమె ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా 32 వారాలకి ఆమె దగ్గరికి చెకప్కి వెళ్ళినప్పుడు ఆమె వెంటనే చెప్పింది, ఇప్పటివరకు బిడ్డ బాగానే ఉంది, కానీ ఏదైతే మీకు 2 సార్లు ప్రాబ్లం రిపీట్ అయ్యిందో మరలా అది రిపీట్ అయిపోయింది, ఇప్పుడు అర్జెంటుగా మనం బేబీని బయటికి తీసేయాలని చెప్పారు. వెంటనే ఆమె ఫీటల్ స్పెషలిస్ట్, అంటే శిశువుని మాత్రమే చూసిద్ది. ఆమె వెంటనే ఆ డాక్టర్కి ఫోన్ చేసి, వీళ్ళకి మరలా ఆ ప్రాబ్లం రిపీట్ అయింది, లోపల బేబీకి ఆల్రెడీ ప్రాబ్లం స్టార్ట్ అయింది, అర్జెంటుగా మీరు ఒక 48 అవర్స్లో బేబీని బయటికి తీసేయండి అని చెప్పి ఆమె ఫోన్ చేసి చెప్పింది. వెరీ క్రిటికల్ అయితేనే మాత్రమే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి చెప్పింది. వెంటనే మేము వెళ్తే, ఆయన కూడా చెప్పాను కదా చాలా జ్ఞానం కలిగిన ఆయన ఆమె 48 అవర్స్ ఆగమంది. మనం ఇప్పుడు దాకా బిడ్డని కాపాడాం కాబట్టి 48 అవర్స్ నేను ఆగను, జస్ట్ ఇప్పుడు టైము 1 o'clock అయింది, మీరు ఇంకొక గంటలో ఇంటికి వెళ్ళి వచ్చి అడ్మిట్ అయిపోండి. ఇప్పుడు 3 o'clockకి ఒక ఇంజెక్షన్ ఇస్తారు లంగ్స్ పెరగటానికి, అర్ధరాత్రి 3 o'clockకి ఇంకొక ఇంజెక్షన్ ఇస్తారు, రేపు ఆఫ్టర్నూన్ 3 o'clock, అంటే 24 అవర్స్లోనే తీసేద్దాం బేబీని బయటకు అన్నారు. దేవుని మహాకృపను బట్టి అంతవరకు బాగానే జరిగింది, బేబీని బయటికి తీశారు. ఇక్కడ మామూలుగా పుట్టిన పిల్లలకి జాండీస్ ఉంటుంది, తర్వాత చిన్న బాక్స్లో ఇంక్యుబేటర్లో పడుకోబెడతారు ప్రీమెచ్యూర్డ్ బేబీస్ని. అలానే సౌత్ ఆఫ్రికా క్యాలిక్యులేషన్స్ ప్రకారం జాండీస్ 1 ఉండాలి. అంటే మెజర్మెంట్స్ అర్థం కావటం కోసం చెప్తున్నాం మీకు. ఇక్కడ మనకి జ్వరం మామూలు టెంపరేచర్ 98.4, 100 వస్తే జ్వరం అంటాం. అక్కడ మాకు 36. క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్ ఉంటాయి, థర్మామీటర్స్ డిఫరెంట్. అట్లానే సౌత్ ఆఫ్రికా క్యాలిక్యులేషన్స్ ప్రకారం పుట్టిన పిల్లలకి 1 ఉంటే పర్వాలా, 2 రోజులు ఆ బాక్స్లో పడుకోబెడితే సరిపోయింది. పుట్టిన మా బాబుకి అది 13 ఉంది.
డాక్టర్లు కొంచెం సస్పెక్ట్ చేసి ఏదేమైనా 7 రోజులు చూడాలి, 7 రోజులు ఇక్కడ మనకు అంటారు కదా 3 రోజులు దాటితే గ్యారంటీ, 4 రోజులు దాటితే గ్యారంటీ అని, అట్లానే 7 రోజులు దాటాలని చెప్పారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నాం. ఆ 13 నుంచి 17 ఉంది ఫస్ట్ పుట్టినప్పుడు, 13 కాదు 17 ఉంది. ఆ 17 నుంచి తగ్గుకుంటా 13కి వచ్చింది. రోజుకు ఒక పాయింటే తగ్గేది. చివరి రోజు ఏప్రిల్ 15వ తారీఖు 17 నుంచి 16కి వచ్చింది, 15కి వచ్చింది, 14కి వచ్చింది, 13కి వచ్చింది. 13 నుంచి డైరెక్ట్గా 21కి వెళ్ళిపోయింది. పిల్లవాడి చేతులు వేళ్ళు అవన్నీ ఎల్లోగా అయిపోయినాయి. ఒక 4-5 డాక్టర్లు కలిసి ఒక తీర్మానం చేసి ఈ పిల్లోడి రక్తం మొత్తాన్ని మార్చేయాలి, రక్తంలో ప్రాబ్లం ఉంది కాబట్టి జాండీస్ అని చెప్పి ఏప్రిల్ 16వ తారీఖు సాయంత్రం 6 గంటలకు రక్తం మార్చాలని నిర్ణయించారు. పేరెంట్స్ రాకూడదు. రక్తం ఎలా మారుస్తారంటే ఆ రోజంతా చాలా హాస్పిటల్స్ తిప్పి బ్లడ్ తెప్పించారు. ఫైనల్గా పుట్టిన పిల్లలకి 180 ml ఉంటుంది, లేదా 200 ml ఉంటుంది. 5 ml ఎక్కిస్తారు, 5 ml తీస్తారు. ఒకేసారి తీయకూడదు. 5 ml ఎక్కించి 5 ml తీయాలి. అట్లనే 5 ml ఎక్కించి 5 ml తీయాలి. ఆ క్రమంలో డాక్టర్ గారు ముందే చెప్పారు, పిల్లవాడు ప్రీమెచ్యూరు, ఇట్లా ఎక్కించేటప్పుడు అన్కాన్షియస్ అయిపోతాడు, కాబట్టి మేము ఆక్సిజన్ వెంటిలేషన్ పెడతామని చెప్పారు. పెట్టినప్పుడు మొత్తానికి ఒక 2-3 సార్లు ఎక్కించారు. అన్కాన్షియస్ అవ్వటంతో పాటుగా హార్ట్ ఆగిపోయింది. మేమేమో లోపల లేము, మాకు తెలియదు కదా. దేవుని మహాకృప, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. 1 నిమిషంన్నరకి వాళ్ళు కొంత ట్రీట్మెంట్ చేశారు. ఇప్పటికీ ఆ హాస్పిటల్ వెళ్ళినా నర్సులందరూ దండం పెడతారు. మా జీవితంలో ఆ 1.5 నిమిషము చాలా ప్రాముఖ్యమైందని. దేవుని మహాకృపను బట్టి 1.5 నిమిషంలో మరలా గుండె కొట్టుకోవటం ప్రారంభమైంది. ఆ బ్లడ్ మొత్తం మార్చారు. 21 ఉన్న జాండీస్ 11కి వచ్చింది. క్రమక్రమంగా కొన్ని టెస్టులు చేసి తర్వాత కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంచి 103 రోజులు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న తర్వాత మా బిడ్డను మాకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఆ రోజు ఎప్పుడైతే హార్ట్ ఆగిపోయిందో, అది మంచి చలికాలం, విపరీతమైన చలి. ఆ డాక్టర్ గారు అప్పుడే ట్రీట్మెంట్ చేసి వచ్చి కింద కూర్చొని నా కోసం వెయిట్ చేస్తూ చల్లటి కూల్ డ్రింక్ తాగుతున్నాడు. బయట అసలు వణికిపోతున్నావు, చల్లటి కూల్ డ్రింక్ అంటే. అప్పుడు చెబుతున్నాడు, నా జుట్టు తెల్లగా చేశాడు నీ కొడుకు, హార్ట్ ఆగిపోయింది అన్నాడు. నేను ఏమనకుండా తర్వాత ఏమైంది అన్నా. ఆయన భయపడ్డాడు, అదేంది తర్వాత ఏమైంది అంటున్నామని. అప్పుడు చెప్పా, ఇట్లా వాగ్దానం ఉంది కాబట్టి ఆగిపోతే హార్ట్ దేవుడు మళ్ళీ కమాండ్ చేస్తాడు స్టార్ట్ అని, అంతే. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఇది మీ అందరి జీవితాల్లో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సత్యం పాస్టర్ గారు ఇందాక కొన్ని వచనాలు చెప్పారు. మనం నమ్మదగిన వాళ్ళం కాదు, కానీ మనకి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఇప్పుడు మొన్న బుధవారం బాబు 9th బర్త్డే చేశాం. ఏ పాస్టర్ గారు అయితే బాబు పుడతారని చెప్పారో ఆయనే ఐజక్ ప్రిన్స్ అని పేరు పెట్టమన్నారు. ఐజక్ ప్రిన్స్ అని పేరు పెట్టాం. దేవుని కృపను బట్టి అన్నీ చక్కగా జరుగుతున్నాయి. ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ కూడా లేవు. కొంచెం లిటిల్ ప్రీమెచ్యూర్ కాబట్టి ఆస్తమా ఉంది, కానీ దేవుడు కాపాడుతా ఉన్నాడు. అది అయ్యా. ఇప్పుడు సండే స్కూల్లో ఉన్నారు. దుబాయ్ నుంచి మేము తెచ్చిన చాక్లెట్లు పంచడానికి పాపం తను సూట్ వేసుకొని రెడీగా పైకి వెళ్ళి పంచుతున్నారనమాట. 3-4 ఏళ్ళు అప్పుడు నేను అడిగాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని. ఐ యామ్ ఫ్రమ్ హెవెన్ అన్నాడు. అంటే నేను అనుకుంటాను, దేవుడే దేవదూతను మా ఇంటికి పంపించాడు అని. దేవునికి స్తోత్రం. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకు తెలిసినటువంటి ఒక
చాలా సుపరిచితమైనటువంటి ఒక వాక్యాన్ని ఎవరైనా చదవాలని ఆశపడుతున్నాను. నేను ఆది కాండం నుంచి ప్రకటన వరకు చాలా రిఫరెన్స్లు ఏం చెప్పను, ఒక 3-4 రిఫరెన్సులు చెప్పి దాంట్లో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. మనకందరికీ బాగా తెలిసినటువంటి చనిపోయిన లాజరు కథ, దాంట్లో నుంచి మరొక కోణంలో ఆత్మీయ సత్యాలను చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం ఎవరైనా త్వరితగతిలో చదవగలిగిన వాళ్ళు ఒక 2 నిమిషాల్లో 1వ వచనం నుంచి 40వ వచనం వరకు చదవాలి. ఎవరైనా చదివి సహకరిస్తారా? మరియు ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరు అను ఒక రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తామున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన, మనము యూదయాకు తిరిగి వెళ్ళుదమని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టచూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటివేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రివేళ ఒకడు నడిచిన యెడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలువ వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన యెడల బాగుపడుననిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి అనుకొనిరి. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను ఇక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని అతని తోడి శిష్యులతో చెప్పాను. యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి వర్తమానము మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుననెను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదుననుకొనెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోవుడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడువైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకనూ ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకొనిన చోటనే ఉండెను. కనుక ఇంటిలో మరియతో కూడా నుండి
ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియు మరియా త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియా యేసు ఉన్న చోటకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును అనెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచితిరని అడుగగా వారు, ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించినో చూడునని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టబడి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని అతనితో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. చాలమ్మా, దేవునికి స్తోత్రం. ఇది చాలా సుపరిచితమైన వాక్యం. ఇక్కడ కొన్ని అంశాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలాసార్లు మనం కూడా ఆ మార్త స్థానంలో ఉంటున్నాం. ఇప్పుడు మార్త కంప్లైంట్ ఏంటి? ప్రభువా, నువ్వు ఇక్కడుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. అంటే అర్థమైంది, నువ్వు ఇక్కడుంటే నా సహోదరుడు బ్రతికేవాడు. కానీ కొన్ని వచనాలు కిందకు వచ్చిన తర్వాత, సరే అమ్మా, ఇప్పుడు లేపుదాం, నేనే జీవాన్ని, మార్గాన్ని, పునరుద్ధానాన్ని నేనే అంటే మళ్ళీ వద్దు, కంపు కొట్టిద్దని చెబుతుంది, వాసన కొడుతుంది అని చెబుతుంది. చాలాసార్లు క్రైస్తవులమైన మనం మార్తలాగానే ఉంటున్నాం. ఇప్పుడు మనల్ని ఎవరైనా మీ దేవుడి గురించి 1-2 మాటలు చెప్పండి అంటే ఏం చెబుతాం? మీ దేవుడు యేసుక్రీస్తు, మీరు దేవుడిని నమ్ముకున్నారు. మీ దేవుడి గురించి లేదా మీ దేవుడి గుణ లక్షణాల గురించి, మీ దేవుడి గురించి చెప్పండి అంటే ఏం చెప్తాం? చెప్పండి. బ్రదర్స్, మీరేనా మీ దేవుడి గురించి చెప్పండి? ఇప్పుడు నన్ను నా ఉద్యోగం గురించి అడిగారు అనుకోండి, నేను సౌత్ ఆఫ్రికాలో ఉంటాను, నేను పొద్దున్నే వెళ్తాను, సాయంత్రం 5ంటికి వస్తాను, నాకు ఇంత జీతం వస్తుంది, ఇది 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 అని చెబుతాం. అట్లానే మీ దేవుడి గురించి చెప్పండి అంటే ఏం చెప్తాం? మా దేవుడు సజీవుడు, ఫెంటాస్టిక్, వందనాలయ్యా. ఇంకా మా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఇంకా లోకరక్షకుడు, మనకి పర్సనల్గా దేవుడు. ఇంకా ఉన్నది లేనట్టుగా చేయగలిగిన శక్తివంతుడు. ఇంకా స్వస్థపరిచే దేవుడు. ఇంకా సర్వాంతర్యామి, ఆది సంభూతుడు, శక్తి కలిగిన వాడు, మహోన్నతుడు. ఇవన్నీ నిజంగా నమ్ముతున్నామా? నమ్మితే అసలు బీపీలు, షుగర్లు మనకెందుకు ఉంటాయి? ఇది కేవలం నోటి మాటేనా? నేను క్రైస్తత్వంలో ఎవరిని విమర్శించటం లేదు, క్రైస్తత్వంలో జరుగుతున్నటువంటి భ్రమ అన్నమాట. వందనాలు పాస్టర్ గారు, వందనాలు, మీకోసం ప్రార్థన చేస్తాను, పక్కన ఆయన పేరు ఏంది అంటారు. ఎక్కువ మంది మనం నోటితో పాటలు కానీ ప్రాణంగా పడేస్తాం. అది నిజంగా మన హృదయాంతరంగములో దాన్ని విశ్వసిస్తున్నామా? మన దేవుడు స్వస్థపరిచే దేవుడైతే మనకు అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఎంత భయపడిపోతామో చెప్పక్కర్లేదు. మన దేవుడు మన సృష్టికర్త అయితే మన భవిష్యత్ గురించి మనం పడే భయానికి బీపీ మీటర్లు పగిలిపోతాయి. అంటే చెప్తున్నాం నోటి మాటలతోటి, నిజంగా అది హృదయములో విశ్వసిస్తున్నామా? ఇక్కడ ఈ 2 కలవట్ల. ఇది క్రైస్తత్వానికి ఉన్నటువంటి ఒక
సరి చేసుకోవాల్సిన అంశం. ఎప్పుడైతే ఇందాక పాస్టర్ గారు చెప్పారు అనుదినము స్తుతించడం అని, అనుదినము కాదు అనుక్షణము స్తుతిస్తాం. నాకు సత్యము తెలిస్తే, నేను నమ్మిన దేవుడు, నేను పూజించే దేవుడు, నేను నమ్మిన దేవుని యొక్క శక్తి నాకు తెలిస్తే నేను భయపడుతున్నాను అంటే ఆయనలో ఉన్న ప్రాబ్లం ఉండాలి, నాలో ఉన్న ప్రాబ్లం ఉండాలి. ఎవరిలో ప్రాబ్లం ఉంది? మనలోనే ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంని మనం సరి చేసుకున్నాం అనుకోండి, నిశ్చింతగా గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు. మన క్రైస్తత్వంలో ఏం చేస్తున్నాం అంటే, పాడమంటే బ్రహ్మాండంగా పడేస్తాం, స్తుతించమంటే బ్రహ్మాండంగా స్తుతిస్తాం. గేటు దాటి బయటికి వెళ్ళినాక మళ్ళీ శనివారం సాయంత్రం వరకు జీవితం అంతా డైలమా. ఇది అయిద్దా కాదా, దేవుడు చేస్తాడా లేదు? ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు అసలు దేవుడు ఒక్కసారి కూడా నా కళ్ళి చూడట్లేదు, కనికరించట్లేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? పలానామకి 4 ఇళ్ళు ఇచ్చాడు, నాకు ఒక ఇల్లు కూడా లేదు. ఆమెకు 6 తులాల బంగారం ఉంది, నాకు అరతులం కూడా లేదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనము దేవుని గురించినటువంటి సత్యమైన జ్ఞానం, మాటలు చెప్పటం కాదు, బ్రహ్మాండంగా చెప్పేస్తారు. అది నిజంగా నమ్ముతున్నామా లేదా? మీ దేవుడు ఎంత పెద్ద దేవుడు అంటే ఏం చెబుతాం? ఇంత దేవుడు అని చెప్తామా? ఇంత అని చెప్తామా? ఎట్లా చెప్తాం? మన చేతులు చాచి ఇంత పెద్ద దేవుడు అని చెప్తాం, అంతేనా? చెప్పండి మీరందరూ. మా దేవుడు చాలా పెద్ద దేవుడు, మహాదేవుడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అంతవరకే చెప్పింది బైబిల్. నిజంగా ఆయన నుంచుంటే ఆయన తలకాయ ఎక్కడ ఉంటుంది? వర్ణించలేదు. అంటే మహా ఘనుడు, మహాజ్ఞాని. మనకి దగ్గరలో చీరాల సముద్రం ఉంది కదా, ఆ సముద్రం మొత్తం దేవుడి జ్ఞానము అనుకుంటే ఒక చిన్న టేబుల్ స్పూను నీళ్లు మన జ్ఞానం అన్నమాట. కొన్నిసార్లు ఈ టేబుల్ స్పూను నీళ్లు సముద్రానికి ఆజ్ఞిస్తాయి, సముద్రానికి చెబుతూ ఉంటాయి, దేవుడా ఇలా కాకుండా ఇలా చేయాల్సింది నువ్వు, నీకు పెద్ద తెలియట్లేదు, నన్ను ఫాలో అవ్వు అని చెబుతాం కదా. సర్వాంతర్యామి దేవుడు, మహాజ్ఞాని. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఆ ప్రాబ్లంని మనం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు డిస్కస్ చేయాలి. అసలు ఎక్కడొస్తుంది ప్రాబ్లం? బ్రహ్మాండంగా మనకు అన్నీ తెలుసు కదా. సంవత్సరంలో 52 వారాలు పాస్టర్ గారు కష్టపడి ఏసీలు వేసి, ఫ్యాన్లు వేసి, లైట్లు వేసి, కరెంటు బిల్లు కట్టి వాక్యం చెప్తా ఉన్నారు. బ్రహ్మాండంగా వింటాం. దేవుడి గుణ లక్షణాలు మనం చెప్పినట్టు ఇంకెవరు చెప్పలేరు అసలు. కానీ చెప్పినవి మొత్తం మన జీవితంలో నమ్ముతున్నామా లేదా? నిజంగా నమ్మితే ఆ నిశ్చింత, ఆ నిబ్బరం, ఆ ధైర్యం మన మాటల్లో, మన జీవితంలో, మన పనుల్లో, మన కళ్ళల్లో ఆ ధైర్యం కనపడాలి. ఎక్కడో పొరపాటు ఉంది. మార్తా వచ్చింది, నువ్వు ఉంటే బ్రతికేవాడు అయ్యా అంటుంది. సరేనమ్మా ఇప్పుడు తెలుపుతామంటే వద్దు, మళ్ళీ వాసన వస్తుంది అంటుంది. అంటే ఇప్పుడు ఆమె ఏమి చెప్పాలనుకుంటుంది, ఆమె ఏమి ఆలోచిస్తుంది, అట్లానే మనమేం ఆలోచిస్తున్నాం? మన దేవుడు మహాజ్ఞాని, సర్వశక్తివంతుడు, సృష్టికర్త, భవిష్యత్తు మొత్తం ఆయన చేతుల్లో ఉంది. డప్పు కొట్టమంటే బ్రహ్మాండంగా కొడతాం. కొట్టిన దాంట్లో 1% అన్నా నమ్ముతున్నామా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నా భవిష్యత్తు నా దేవుడి చేతిలో ఉంది, నేను ఎందుకు చింతపడాలి? నన్ను సృష్టించింది ఆయన, నేను ఎందుకు భయపడాలి? నాకు కావాల్సింది ఆయనకి తెలుసు కదా. లాస్ట్ వీక్లో ఎండాకాలంగా ఉందని చెప్పి మేము షాపింగ్కి వెళ్తా ఉంటే మా బాబు కారు ఎక్కాడు, షార్ట్ వేసుకున్నాడు, అంటే నిక్కర్ కొంచెం మోకాళ్ళ వరకు ఉంది. విజయవాడలో దోమలు ఉన్నాయి కాబట్టి 2 దోమల కారులోకి వచ్చి ఒక దోమ కుట్టింది. తెలుగు రాదు, అర్థమైద్ది. మస్కిటో సార్ బైటింగ్ డాడీ అన్నాడు. సరే ఒక 1 అవర్లో ఇంటికి వెళ్తామంటే అది వర్కౌట్ కాదు, ఇప్పుడు నాకు ప్యాంట్ కావాలన్నాడు. ఇప్పుడంటే కుదరదు కదా నాన్న, కారులో తేలేదంటే ఐ వాంట్ ఇట్ నౌ. వెంటనే కారు ఆపి మా ఆవిడ ఇంకో షాప్లోకి తీసుకెళ్తే ఓ ప్యాంటు షర్ట్ వేసుకొని మళ్ళీ ఇడిసిని ఆడ వదిలేసి వచ్చేసాడు. మా ఆవిడ మళ్ళీ పరిగెత్తి తెచ్చుకోవాలి, ఇంకా నా సంబంధం లేదన్నట్టు. దానిని ఆలోచిస్తే తర్వాత నేను ప్రార్థన చేస్తే నిజంగా మనం అంత విశ్వాసం దేవుడి పట్ల కలిగి, మనల్ని సృష్టించిన
ఒక 9 ఏళ్ల బాబు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, నీ దగ్గర బ్యాంక్ కార్డు తెచ్చావా, ఇండియన్ కరెన్సీ, ఏం లేదు, నాకు ఇప్పుడు కావాలి ప్యాంట్ అంతే. దోమ కుట్టింది, ఇంకోసారి దోమ కుట్టకూడదంటే ఫుల్ ప్యాంట్ కావాలి నాకు అంతే. కారు పక్కన ఆపాము, వెళ్ళాము, మంచిది చూసుకున్నాడు, వేసేసుకున్నాడు, పాత అక్కడ ఇడిచేసాడు, వచ్చేసాడు. వెనక్కి వెళ్ళి మేము పరిగెత్తి ఇడిచిన బట్టలు తెచ్చుకున్నాం. ఆ చిన్న పిల్లవాడికి ఉన్న అంటే అది ఆ ఫెయిత్ మనకుందా దేవుడి పట్ల. ఆ ఫెయిత్ ఉంటే మనం అసలు భయపడాల్సింది లేదు ప్రతి విషయంలో అండి. నేను కూడా కొన్నిసార్లు మా తల్లిగారు చనిపోయినప్పుడు నిజంగా ఒక అల జీవితంలో వచ్చింది. అప్పుడు గమనించి అసలు 5-6 ఏళ్ల నుంచి ఆ సత్యాన్ని తెలుసుకొని దేవుడి మీద ఆధారపడినప్పుడు ఆ జీవితం ఎంతో సుమధురంగా ఉంటుంది. మనకు అసలు ఇంకా చింత ఏముంది? ఇక్కడ వస్తే అసలు సత్యం గారు పొద్దున్నుంచి సాయంత్రం వరకు భోజనాలు పెడతారు, మీకు ఏం కావాలో డబ్బులు కూడా ఇచ్చేస్తారు, బంగారం కూడా ఇచ్చేస్తారు. ఇక అసలు చింతే లేదంటే ఎవరు పనిచేయరు కదా. అట్లానే దేవుడి మీద ఎందుకు మనకు ఆ భరోసా లేదు? నన్ను సృష్టించిన నా దేవుడు నన్ను పోషించగలిగిన సమర్థుడు, నన్ను రక్షించగలిగిన సమర్థుడు, నన్ను కాపాడగలిగిన సమర్థుడు. ప్రార్థన చేస్తాం, కానీ నిజంగా మన హృదయంలో విశ్వసిస్తున్నామా? లేతే సమాజం కోసం ఒక మంచి పని కాగానే 2 బకెట్ల సాంబారు, 4 కోళ్ళు తెచ్చేసి కోసేసి చకచక దేవుడికి స్తోత్రం అని పెట్టేసి అయిపోయిన తర్వాత చప్పట్లు కొట్టి అమ్మయ్య అయిపోయింది. మరి మన హృదయం నిజంగా దాని మీద కట్టబడి ఉందా? కృతజ్ఞతాస్తుతిగా చేయటం తప్పు అని అంటాం లేదు, చేసి అమ్మయ్య ఇంక అయిపోయింది నా బాధ్యత అనుకుంటున్నాం. 24/7 మనం దేవునిపై ఆనుకొని ఆధారపడి జీవిస్తే అది నిజమైన క్రైస్తవ జీవితం. ఆ సత్యం తెలియక మనం పొరపాటు పడతా ఉన్నాం అన్నమాట. ఆ సత్యాన్ని గమనించాలని నన్ను సృష్టించిన నా దేవుడు మన దేవుడు సమర్థుడే కదా దేని చేయటానికైనా. అంటే ఆయన చిత్త ప్రకారం దేన్ని చేయటానికైనా. అంటే సత్యం గారికి ఒక చిన్న చర్చ ఉంది, మంచి కారు ఉంది, నాకు 10 కార్లు ఇవ్వు ప్రభు అంటే దేవుడు ఇవ్వడు. దేవుడి చిత్తమైంది చేయటానికి దేవుడు సమర్థుడు. బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి. మనం ఆయన చిత్త ప్రకారం ఏది అడిగినా ఇవ్వటానికి ఆయన సమర్థుడు. మనం హ్యాండిల్ చేయగలిగితే ఆయన ఇస్తూ ఉంటాడు. మరి మనకి భయం ఎందుకు? ఎక్కడి నుంచి వస్తుంది భయం? మనము విశ్వసించే విశ్వాసంలో ఎక్కడో పైపైన భ్రమగా అట్లా మసిబుసి మారేడికి అలాగే చేస్తున్నాం. లేదా మనుషుల కోసం నేను ఇప్పుడు ఇట్లా కనుక ప్రార్థన చేయకపోతే, ఇట్లా కనుక బిహేవ్ చేయకపోతే, ఒక కృతజ్ఞత కొడుకు పెట్టకపోతే సంఘము, సమాజము, ప్రజలు ఏమనుకుంటారో అన్నట్టు ఒక భ్రమతో కూడిన విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామే. కానీ అది నిజమైన విశ్వాసం అయితే అది మన క్రియలలో కనపడాలి, మన జీవితంలో కనపడాలి, మన మాటలు దేనికి భయపడకూడదు. 2017లో మా మదర్ చనిపోయినప్పుడు లైఫ్ అప్ అండ్ డౌన్ అయిపోయింది. అసలు నాకేం తెలియదు. 15 ఏళ్ళప్పుడు మా అమ్మకి పెళ్ళయింది, 16 ఏళ్ళప్పుడు నేను పుట్టాను, 18.5 ఏళ్ళప్పుడు మా ఫాదర్ చనిపోయారు, నేను మా మదర్, ఇంకెవ్వరు లేరు. 2017లో ఆమె చనిపోయింది. నాకు జీవితం అంతా శూన్యం అయిపోయింది. అప్పుడు దేవుడి మీద పూర్తిగా ఆధారపడటం నేర్చుకుంటే, అప్పుడు దేవుని గుణగణాలు తెలుసుకొని, అప్పుడు జీవితానికి పరమార్థం. ఏ విషయమైనా తీసుకోండి, మీకు ఏ సమస్య అయినా రానివ్వండి. ఇప్పుడు మనం అన్నాం కదా, మా దేవుడు చాలా పెద్ద దేవుడని, కానీ మన సమస్య చాలా చిన్న సమస్య. ఆ పెద్ద దేవుడు ఆ చిన్న సమస్యని తీర్చగలిగిన సమర్థుడా కాదా? నిజమేనా? నోటితో చెబుతున్నావు, హృదయంలో విశ్వసిస్తున్నావు. రేపటి నుంచి ఇంకా మీరు సమర్థత కలిగిన దేవుడికి పిల్లలు కాబట్టి ధైర్యంగా ఉండాలి. బైబిల్లో ఒక వచనం చూద్దాం, చూడండి. ఇర్మియా 32వ అధ్యాయం 27వ వచనం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? అరే నాయన, నేను చిటికేస్తే జరిగిపోయింది, నా నోటి మాటతో సృష్టిని చేశాను, నాకు సమస్తమును
సాధ్యము, నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈరోజు మీకు ఇంకొక మీ మనసుకి గుచ్చుకునే ఒక విషయాన్ని చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా భయపడ్డారు అంటే ఇండైరెక్ట్గా నా దేవుడు చేతగానివాడు అని ప్రకటించినట్టు, నా దేవుడు అసమర్థుడు అని ప్రకటించినట్టు. అంతేగా? సమర్థుడైన దేవుడు నాకుంటే నేను ఎందుకు భయపడతాను అసలు? ఇప్పుడు ఈ ప్రేయర్ అయిపోగానే కుమారి పిన్ని గారి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అని చెప్పారు. నిన్న నేను ఫోన్ చేసి, ఆయన పాస్టర్ గారు బ్రేక్ఫాస్ట్ అనే చెప్పారు కానివ్వండి, 2 కుర్చీలు మేము తెచ్చుకోవాలా, చైర్ కారులో వేసి తెచ్చుకోమంటానా అని అడిగామనుకోండి, మా పూర్ణ గారికి కొంచెం మైండ్ ఏదో దెబ్బతిన్నట్టుంది అనుకుంటున్నాను. మళ్ళీ కొంచెం సేపాకి ఫోన్ చేసి, ఆయన టిఫిన్ అనే చెప్పారు కానీ మరి మా 2 ప్లేట్లు మమ్మల్ని తెచ్చుకోమంటారా అని అడిగామనుకోండి, లేకపోతే చేతులు కడుక్కోవడానికి నీళ్లు తెచ్చుకోమంటారా అని అడిగామనుకోండి, ఎలా ఉంటుంది? 3 ప్రశ్నలకే. అట్లానే మనం చేసే ప్రతి పని కూడా దేవుడి సమర్థతను ప్రశ్నించేటట్టుంది. మనం అసలు ప్రతిదీ కూడా, అంటే నేను దాని గుండా వచ్చాను, నేను ఎవరిని విమర్శించట్లేదు, ఆయన ఏదో కూర్చొని అక్కడని కాదు, దాని గుండా వచ్చాము, చాలా శ్రమల గుండా వెళ్ళాము, అప్పుడు మాత్రమే చెప్పగలం. కానీ మనకి జరిగింది హెబ్రీ 2:18, ఆయన శ్రమ పొందిన వాడయుండి శ్రమ పొందే వారికి సహాయం చేస్తాడు. అందుకని ఏ విషయం మనం భయపడకూడదు. మనం భయపడుతున్నాము అంటే మన హృదయములో విశ్వసిస్తున్నాం, నా దేవుడికి అంత శక్తి లేదు, నా దేవుడు సమర్థుడు కాదు, నా సమస్య నా దేవుడికి సాధ్యమైనది కాదు అనేగా దాని అర్థం. సాధ్యమైనది అయితే మనం ధైర్యంగా ఉండాలి. అంటే మనం భయపడుతున్నాం, ఓ బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తున్నాం, మైకులు పగిలిపోయేటట్టు, అంతవరకే. తర్వాత హృదయంలో, అందుకే గాడిద అరుపు ఉంటుంది, మీరు ఎప్పుడన్నా చూడండి, ఫస్ట్ పెద్దగా రంకేస్తుంది, తర్వాత మధ్యలో ఆము ఆము అని చివరికి వచ్చేలేక అంటుంది అనమాట. ఆదివారం దేవుడున్నాడు అని అరుస్తాం, సోమవారం నుంచి శనివారం దాకా ఉన్నాడో లేదో ఉంటే నాకు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఉన్నాడో లేదో, శనివారం సాయంత్రం మాత్రం ఉన్నాడులే, రేపు పొద్దున్న చర్చికి వెళ్ళాలి కదా అనుకుంటాం. మన విశ్వాసము గాడిద రంకెలాగా ఉండకూడదు. చెప్పేది అర్థమవుతుందండి? మన మాటలతో పాటలతో బ్రహ్మాండంగా చెప్తున్నాము, కానీ ఎక్కడో మన హృదయములో విశ్వసించే విధానంలో కొంచెం తేడా ఉంది. నేను ఈ ఐటీ ఫీల్డ్కి వెళ్ళకముందు కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేసేవాడిని. స్టూడెంట్స్ అందరు వచ్చినప్పుడు వాళ్ళకొక కామన్ కథ, పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరా అని ఒకటే చెప్తా ఉండేవాడిని ప్రతి సంవత్సరం. నాయన, మీ తల్లిదండ్రులందరూ మిమ్మల్ని నమ్మి ఈ కాలేజీకి పంపించారు, ఈ ఒక ఉపమానం చూడండి, ఒక తోట ఉంది, తోటలోకి వెళ్ళి మీరు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి సాయంత్రం 5 గంటలప్పుడు బయటకు వచ్చి పక్కనే ఒక నది ఉంటుంది, ఆ నదిలో స్నానం చేసిన తర్వాత ఒక దోసెడు నిండా ఇసుక తీసుకొని దేవుడికి ప్రార్థన చేస్తే మీరు ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు చేసిన పనిని బట్టి ఆ ఇసుక బంగారంగా మారిద్ది. ఇది ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి చెప్పే ఉపమానం. దాన్ని తర్వాత నేను మన విశ్వాసానికి మారుస్తా. అలా కాకుండా ఎవరు చూడలేదులే, మాస్టర్ చూడలేదులే అని చెప్పి మీరు యాక్షన్ చేశారనుకోండి, సాయంత్రం 5 నదిలో ఇసుక తీసుకొని మీరు దేవుడికి ప్రార్థన చేస్తే ఇసుక మొత్తం ఇసుకగానే ఉంటుంది. నేను కష్టపడి చదవాలి అని చదివిన వాళ్ళు ఇసుక మొత్తం బంగారం అవుతుంది. కాబట్టి దీని నుంచి అర్థమైన నీతి ఏంటంటే, ఈ 2 ఏళ్ళు మీరు కష్టపడి చదివితే మీ భవిష్యత్తు బంగారం లాగా ఉంటుంది అని చెప్పేవాడిని. అదే ఉపమానం ఇక్కడ దేవుడు ప్రత్యక్షమై, అమ్మా నువ్వు నిజంగా విశ్వసించిన దానిని బట్టి నీకు జరుగునుగాక, లేదా దేవుడు నీ ముందు నిలబడి ఒక పెన్నిచ్చి నీ విశ్వాసానికి నువ్వు 100కి ఎన్ని మార్కులు వేసుకుంటావో వేసుకోమంటే ఎన్ని వేస్తాం? 1 నుంచి 100 వరకు వేసుకోండి అమ్మా నీ విశ్వాసానికి నువ్వంటే. అందుకే బైబిల్లో ఉంటుంది, నేను తిరిగి వచ్చినప్పుడు అసలు విశ్వాసాన్ని కనుగొనగలనా అని. మన విశ్వాసము
మనుషుల్ని ఆధారం చేసుకోకూడదు, లేదా మనుష్య పద్ధతులను ఆధారం చేసుకోకూడదు. మన విశ్వాసము దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. మనం ఏదైతే పలుకుతున్నామో దానిని హృదయపూర్వకంగా విశ్వసిస్తే నిజమైన క్రైస్తవ జీవితాన్ని, ఆ మాధుర్యాన్ని లేదా ఆ పరలోకాన్ని మన ఇంట్లో నుంచే అనుభవించటం స్టార్ట్ చేస్తాం. మనమైతే మాటలతో పలుకుతున్నాం, నా దేవుడు సృష్టికర్త, సర్వాధికారి, నా జీవితం ఆయన చేతుల్లో ఉంది అని. అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజీకి వస్తే మనకు అన్ని డౌట్లే. మనకున్నన్ని డౌట్లు అవిశ్వాసులకు కూడా ఉండవు. అన్ని అనుమానాలు మనకి. మన ఆరోగ్యం కానీ, ఆర్థిక సమస్యలు కానీ, స్థితిగతులు కానీ మొత్తం మన తండ్రి చేతిలో ఉంటాయి అని హృదయపూర్వకంగా విశ్వసించాలి. విశ్వసించిన నాడు మనం భయపడం. నేను చెప్తున్న పాయింట్ మీకు బాగా అర్థమవుతున్నట్టుంది. ఎప్పుడైతే విశ్వసించట్లేదో భయపడటం మొదలు పెడతాం. భయపడ్డాము అంటే ఇండైరెక్ట్గా దేవుడా నీకు శక్తి లేదు, దేవుడా నువ్వు సమర్థుడివి కాదు. ఇంకో మాటలు చెప్పాలంటే మా కళ్ళు చెప్తారు, వీఆర్ ఇన్సల్టింగ్ గాడ్. నువ్వు భయపడ్డావు అంటే ఇండైరెక్ట్గా యు ఆర్ ఇన్సల్టింగ్ గాడ్. నేను చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్కి రమ్మంటే అమ్మ మేము చైర్లు తెచ్చుకోవాలా, అమ్మ మేము వాటర్ తెచ్చుకోవాలా, అమ్మ మేము ప్లేట్లు తెచ్చుకోవాలా అంటే వాళ్ళని అవమానపరిచినట్టే. అట్లాగనే రక్షించాడు దేవుడు, ప్రాణమిచ్చాడు, రక్తమిచ్చి మనల్ని కొన్నాడు, సమస్తమును అనుగ్రహించగలిగిన శక్తివంతుడు, నాకు అసలు ఏది అసాధ్యము కాదు అని చెబుతున్నాడు దేవుడు. కానీ భయపడుతున్నాం. ఆ డిఫరెన్స్ని మనం అర్థం చేసుకొని జ్ఞానంతో మనకన్నీ దేవుడిచ్చాడు. నన్ను సృష్టించిన నా దేవుడు, నా అంతటా నేను ఈ లోకంలోకి రాలేదు కదా, దేవుడు సృష్టించేనే వచ్చాం. కాబట్టి సమస్తాన్ని ఇవ్వవలసిన బాధ్యత కూడా ఆయందే. ఆ భరోసా మనకి దేవుడి మీద ఉన్నప్పుడు మనం జీవించే విధానం, మాట్లాడే విధానం అన్నీ తేడా ఉంటుంది. మన పాస్టర్ గారు నేను కాఫీ కూర్చున్నప్పుడు అదే చెప్పా, బ్రదరు కారు కొన్నాం, ఇట్లా 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 ప్రాబ్లము ఇట్లా అనుకుంటున్నారు చర్చిలు అంటే. మనుషులు అనుకుంటానే ఉంటారు, మనం చేయటమే. దేవుడు మనకి ఏది చెప్తే అది చేసేయటమే. అంటే మనకి దేవుడితో సరి అయిన సత్సంబంధం ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండాలి. అసలు ప్రార్థనలో మనం అవకాశం ఇవ్వంగా లిస్టు స్టార్ట్ చేసామంటే నాకు అది కావాలి, మా కూతురికి ఇది కావాలి, మా కొడుకు ఇది కావాలి, మా అల్లుడికి ఇది కావాలి, ఆమెను అంటాం. ఆయన చెప్పేది మనం వినటానికి ఆయనకి మనం అవకాశం ఇవ్వంగా. మనం పచారీ కొట్టు లిస్ట్ లాగానే ఉంటుంది మన ప్రార్థన. అలా ఉండకూడదు. దేవుడి పాదాల దగ్గర పెట్టి. అందుకే యెషయా ఒక మంచి మాట చెబుతాడు చూడండి. యెషయా 29వ అధ్యాయం. ఇంకెంత బ్రదర్ టైం? రైట్. యెషయా 29 13వ వచనం. అమ్మా, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. చాలు. పెదవులతో నా దగ్గరకు వస్తున్నారు కానీ హృదయంతో రావట్ల. ఇప్పుడు మనం చేయాల్సింది, ఈ రోజు నుంచి చేయబోయేది అది. మన దేవుడు చాలా పెద్ద దేవుడు. 3 పాయింట్లే చెప్తాం మీకు. రెండోది, మన దేవుడు సమస్తమును చేయగలిగిన సమర్థుడు. అంటే మన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇక్కడ చూస్తే క్లియర్గా చెప్తున్నారు. మనుష్యుల చిలకలూరుపేటలో ఒక ఆమె ఉంది. ఉపవాసం అంటే 1 డజన్ ఇడ్లీ, 1 వాయ దోశలు, 1 లీటర్ పాలు శనివారం సాయంత్రం. ఆమె అన్నం తినకూడదు, అదే ఉపవాసం అంతే. మామూలు తినడానికి రెట్టింపు తినిద్ది. మన విశ్వాసం అట్లానే ఉందా? ఉపవాసం అంటే దేవుని దగ్గర సహవాసం చేస్తున్నామా? అన్నం బియ్యం బదులు ఇడ్లీలు దోశలు పాలు దాగి డబల్గా, లేకపోతే పళ్ళకి వెళ్ళామనుకోండి, 1 డజన్ అరటి పండ్లను 1 డజన్ యాపిల్ పండ్లు తిని 1 లోటాడు పాలు దాగి నేను ఉపవాసం ఉన్నానంటే సరిపోయిద్దా? దేవునితో మనం గడిపే సమయం ఎంత? ఇందా పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, కొన్ని పాయింట్లు అయ్యే చెప్తున్నా. అన్నీ కలిపి 15 నిమిషాల్లో ఈ భూమి మీద
మనకి ఎవరితోనైనా, మళ్ళీ చెప్తున్నా, ఎవరితోనైనా ద్వేషం కానీ కోపం కానీ ఏదున్నా మనం పరలోకానికి అర్హులం కాదు. తప్పు వాళ్ళదే కావచ్చు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది నా దగ్గరికి కౌన్సిలింగ్ వస్తే చేస్తా, తప్పు వాళ్ళదైతే నీకు ఆశీర్వాదం ఎక్కువ, నువ్వే వెళ్ళి క్షమించమని అడగని చెబుతా. అది ఈ ప్లానెట్లో మనకి ఎవ్వరితో ద్వేషం ఉండకూడదు. ద్వేషము లేదా కోపము ఉంటే అది మనల్ని పరలోకాన్ని నుంచి బయటికి తీసేసిద్ది. గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద మనకు వెంటనే ఫస్ట్ ప్రశ్న, అవతలోళ్ళు చాలా చెడ్డోళ్ళండి, చాలా మంచిది, దేవునికి స్తోత్రం, మనం మంచివాళ్ళం. మన విశ్వాసము దేవుని బట్టి ఉండాలి. అవతలోళ్ళు చెడ్డోళ్ళు అయితే దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. నేను కొంతమంది అత్తా కోడళ్ళకి మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు, మా కోడలంతా గయ్యాళిది ఇంకొక ఆమె లేదంటది అత్త, మా అత్త అంతా చండాలపది ఇంకోటి లేదంటారు. అమ్మ, ఇద్దరు మంచోళ్ళే, కానీ బైబిల్ ఏం చెప్తుంది? శత్రువుని ప్రేమించమంటుంది. దేవుడి వాక్యాన్ని బట్టి నీ కోడల్ని ప్రేమించు, నువ్వు పరలోకం వెళ్తావు. దేవుడి వాక్యాన్ని బట్టి నీ అత్తని ప్రేమించు, పరలోకానికి వెళ్తావు. మరలా చెప్తున్నాను, ఈ భూమి మీద మనకి ఎవ్వరితోటి ద్వేషాలు ఉండకూడదు. అది మన ఆత్మీయ స్థితికి మంచిది కాదు. తర్వాత ఇంకొక సూత్రం, మనం అభివృద్ధి పొందటానికి మనకి ఎక్కువ మా దేశాల్లో అట్టా ఉండదు. సత్యం పాస్టర్ గారికి ఎన్ని చొక్కాలు ఉన్నాయి, ఆయన వేసిన చొక్కా వేస్తున్నాడా లేదా, వేసిన కారు వాడుతున్నాడా లేదా, ఇవన్నీ క్యాలిక్యులేషన్లు రాసుకుంటాం మనం పుస్తకం పెట్టి. అది పెద్ద పాపం. అంటే ఉదాహరణకు చెబుతున్నా పాస్టర్ గారి, మన పక్కన వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా సత్యమైన విషయం. నాకు ఇది అవసరం, నా తండ్రికి తెలుసు, నా తండ్రి నాకు ఇచ్చాడు. ఇంకో సిస్టర్కి ఇంకా ఎక్కువ అవసరం, ఆ సిస్టర్కి అంత ఇస్తాడు. ఇంకో బ్రదర్కి ఎంత అవసరం, నా తండ్రి పక్షపాతిగాడు. మనకి ఎప్పుడైతే ఆ సత్యం మన హృదయంలో ఉందో, పక్కనోళ్ళు ఆశీర్వదించబడినప్పుడు మనం వ్యసన పడటానికి బదులు తండ్రిని స్తుతించాలి. అది మీ ఆత్మీయ స్థితికి మంచి ఎదుగుదలకి కారణం అన్నమాట. జనరల్గా మనం అలా చెయ్యం. వాళ్ళు గనక ఆశీర్వదించబడ్డారంటే దేవుడు మనకి విరోధి, శత్రువు అయిపోతాడు. ఎందుకంటే నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన చేయట్లేదు, ఆమె దీవించబడింది, నేను దీవించబడలా, దేవుడా నువ్వేదో పక్షపాతం చేస్తున్నావు నీకు. అది ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నేర్చుకున్న ముఖ్యాంశాలు. ఈ భూమి మీద ఎవ్వరితో విభేదం ఉండకూడదు. విభేదం ఉంటే మనం పరలోకం వెళ్ళాం, అది క్లియర్ అండి. బైబిల్ చెబుతూ ఉంది. అవతలోళ్ళు తప్పు అయినా సరే మనం మంచోళ్ళం. అవతలుడు ఎదురుగా గుద్దటానికి వస్తే మనం కూడా కూర్చుంటే మన కారు గుద్దుద్ది, మనం తప్పించుకొని వెళ్ళాలి కదా. మనం పరలోకం వెళ్ళాలి, పరలోకంలో మనకు మంచి ఫలం రావాలి, మంచి కిరీటం రావాలి. తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తు మన సబాష్ మంచి దాసుడా అనాలి. కాబట్టి ఈ భూమి మీద మనం ఎవరితో విరోధం పెట్టుకోం. తర్వాత ఇంకో మాట చెప్పారనమాట, మనం ఎక్కడుంటే అక్కడ పీస్ మేకర్స్గా ఉండాలి, కానీ పీస్ బ్రేకర్స్గా ఉండకూడదు. అట్లా కోడలు గొడవ పడుతున్నారంటే మనం వెళ్తే జుట్టు పట్టి కొట్టుకునేటట్టు ఉండకూడదు, సమాధానపడి ప్రార్థన చేసేటట్టు ఉండాలి. దాన్ని పీస్ మేకర్స్ అంటారు. అందుకనే ధన్యతల్లో ఉంటుంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ సమాధానం ఉండాలి. ఆ సమాధానం ఫస్ట్ మన హృదయంలో స్టార్ట్ అవ్వాలి, మాటల్లో కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో మాటలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, ఆ హృదయంలో విశ్వసించే స్థాయి తగ్గిపోతుంది. మనుషుల వైపు చూడొద్దు, మీరు దేవుడి వైపు చూడండి. మనల్ని సృష్టించింది దేవుడు, మనల్ని పోషించేది దేవుడు, మనల్ని కాపాడేది దేవుడు, నా సృష్టికర్త. అది మాటల్లో ఉంటే పనిచేయదు. మనకి నిజంగా జుట్టు ఉందనుకోండి, ముడేయచ్చు, జడేయచ్చు, ఎరబోయచ్చు, అదే విగ్గుతో అన్నీ చేయలేము. మన విశ్వాసం కరెక్ట్గా దేవుడిలో ఉందనుకోండి, నా దేవుడు నాకు ఇస్తాడంతే. తర్వాత పక్కన వాళ్ళ గురించి అసలు ఎప్పుడు, ప్రస్తుతం ఎక్కువ మన ప్రాంతాల్లో అది ఉంటుంది అనమాట. ఒక ఆమె ఆశీర్వదించబడిందంటే నలుగురు కూర్చొని ఉపవాస ప్రార్థన చేయరు, కానీ ముందు స్టార్ట్ చేసి అసలు ఆమెకు అది ఎట్టొచ్చింది అని చెప్పి ముందు మనం క్యాలిక్యులేటర్లు కొని డిస్కషన్ చేస్తూ ఉంటాం. అది దేవుడు ఆశీర్వదించడు. పక్కన వాళ్ళతో గుర్తుపెట్టుకోండి, ఇది సూత్రం అనమాట. మనందరం అదే తండ్రికి పిల్లలం, మన తండ్రికి తెలుసు ఎవరికేమి ఇవ్వాలో. ఆ పరిస్థితులలో దేవుడు వాళ్ళకి ఏమేం కావాలో
అవి ఇస్తూ ఉంటాడు. అంతేగాని మనుషులని మోసం చేయాలని లేకపోతే వాళ్ళని భ్రమింప చేయాలని ఏమీ చేయొద్దు. మనకు తెలుసు కదండి పక్కన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళకి తెలుసు. హైదరాబాదుకి ఒక మనవడు వచ్చాడనమాట ఉద్యోగం చేయడానికి. కొత్తగా పెళ్ళయింది. మనవరాలను తీసుకొని వచ్చాడు వాళ్ళ భార్యని. వాళ్ళ తాతగారికి ఆరోగ్యం బాగలేకపోతే సరే అని చెప్పి వాళ్ళ తాతయ్య కూడా వచ్చి ఉంటున్నాడు అనమాట. ఈ కొత్తగా పెళ్ళైన పిల్ల కదా, ఈమెకి నచ్చలేదు. నువ్వు ముందు అర్జెంటుగా మీ తాతయ్యని ఇంట్లో నుంచి పంపించేసేయాలి, అప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా ఉండగలమని చెప్తే పాప మా మనవడు ఆ తాతకు చెప్పడానికి చూశాడు. కానీ ఆయన అదేందిరా నేను చిన్నప్పుడు భుజాల మీద ఎత్తుకొని మోసి పెంచాను, ఇన్ని చేశాను అన్ని చేశానంటే ఈయన చెప్పలేకపోతున్నాడు. చివరికి ఒకరోజు ఒక తీర్మానం చేసుకున్నారు. సరే నేను నిన్ను కొట్టుతాను, నువ్వు ఏడువు, మొత్తానికి ఈ గొడవ చూసి ఆయన వెళ్ళిపోతాడు అని చెప్పి భార్యాభర్త ఒక ప్లాన్ వేశారు. సరే అని చెప్పి గొడవ పెంచినట్టు పెంచి ఈయన కొట్టినట్టు కొట్టి ఆమె ఏడ్చినట్టు ఏడిస్తే ఈయన బ్యాగ్ తీసుకొని సరేలేమ్మా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆమె చక్కగా బిర్యానీ చేస్తే అప్పుడు వచ్చి డోరు కొడతాడనమాట. నువ్వు కొట్టినట్టు కొట్టావు కానీ కొట్ల, ఆమె కూడా ఏడ్చినట్టు ఏడ్చింది కానీ ఏడవలేదు, నేను కూడా వెళ్ళినట్టు వెళ్ళాను కానీ వెళ్ళలేదని. ఒక మనిషినే మనం సరిగా మోసం చేయలేము, కానీ దేవుణ్ణి మోసం చేయటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాం. ప్రార్థన చేయటానికి 100 వంకలు చెబుతాం. మనల్ని సృష్టించిన దేవుడికి మన గురించి తెలియదండి. తర్వాత దశంభాగం గురించి ఒక మాట చెప్పాలి. పాస్టర్ గారికి సంబంధం లేదు, నాకు ప్రేరేపణ వచ్చింది కూడా చెబుతున్నా. దశమ భాగము అనేది తుమ్మల సత్యం గారికి సంబంధించింది కాదు. అర్థమవుతుందండి నేను చెప్పేది? దశమ భాగము, మీరిచ్చే దశమ భాగము ఏ చర్చి ఏ పాస్టర్కి సంబంధించింది కాదు. ఇది దేవుని సన్నిధి అని మనం విశ్వసిస్తున్నాం. దేవుని సన్నిధికి మనం తీసుకొని వస్తాం. అది దేవుని సన్నిధిలో దేవుని ప్రేరేపణ చేత దైవజనుడు దాన్ని ఏ విధంగా చెయ్యాలో అని చెప్పి దాన్ని నిర్ణయించి, కొంతమంది సంఘ పెద్దల సమక్షంలో నిర్ణయించి దాన్ని తీర్మానం చేసి చేస్తారనమాట. మనం ఇంత ఇస్తున్నాము, ఇప్పుడు ఆయన 4 షర్ట్లు ఉన్నాయి, 5 మోడీ సూట్లు ఉన్నాయి, ఇప్పుడు మనం గనక కానికిస్తే ఆయన 6ది 7ది కొనుక్కుంటారు అనుకున్నారు అనుకోండి, అది కూడా దేవుణ్ణి అవమానపరిచినట్టే. అంటే దేవుని ఘనమైన నామం నిమిత్తం చెప్తున్నా. ఇప్పుడు ఒక చిన్న కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఒకటి ఉంది. మేము ఫస్ట్ దశంభాగం ఇచ్చేవాళ్ళం. ఒకరోజు మా మిస్సెస్, మేము ఇద్దరం పోటీ పడతాం ఇవ్వటంలో. ఒకరోజు ప్రార్థన చేసినాక 10% ఇవ్వటం అంత పెద్ద బాగలేదండి, ఇక నుంచి 20% ఇద్దామంది. రైట్, దాని మీద వచ్చే అద్దెలో 20% ఇస్తున్నాం. ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాం చిన్నది, పంటకాలవ రోడ్లోనే. దేవుని మహాకృపను బట్టి ఒక చిన్న కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఒకరోజు మార్నింగ్ లేచినప్పుడు దేవుడు చెప్పాడు, నాయన 20 కాదు దాన్ని 25 చేయాలని. వెంటనే మా ఆవిడతో చెప్తే ఓకే 25 అని తీర్మానించుకున్నాం. నేనైతే అంకెలు చెప్పను కానీ తీర్మానించుకున్నాం. అదే నెలలో దేవుడు నేను ఎంత అయితే తీర్మానించుకొని ఇద్దాం అనుకున్నానో నా జీతం అంత పెంచేశాడు. నాకు అసలు తెలియదు కూడా. అంటే చెప్పేది ఏంటంటే మనం ఇచ్చి శోధిస్తే దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పుతాడు. బైబిల్లో ఇంకో మాట కూడా ఉంటుంది, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఎప్పుడైనా అసలు ఆలోచించారా మనం దేవుడికి అప్పు ఇవ్వటం ఏంది? దాని అర్థం ఏంది అసలు? అంటే దేవుడు ఏమన్నా మన దగ్గర చేయి చాచేవాడా? మనం అప్పు ఇవ్వటం ఏంది మరి? బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అంటే ఆ బీదలు కూడా మన ఆలోచన విధానం మారాలి. అందుకని చెప్తున్నా అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ బీదలు కూడా దేవుని పిల్లలే. ఇప్పుడు మా అబ్బాయి పడబోతుంటే ఎవరైనా పట్టుకున్నారనుకోండి, నేను వెంటనే ఏం చెప్తాను? థ్యాంక్స్ చెప్తాం. ఇంకేదన్నా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి, హృదయపూర్వకంగా వందనాలు చెప్తాం. ఆ బీదవారు కూడా దేవుని పిల్లలే. అంటే మనం ఆ బీదవారికి, అందుకని అడుక్కునే వాళ్ళు వీళ్ళు అనే పదాలు మనం ఎప్పుడు ఉపయోగించకూడదు. ఆ బీదవారికి మనం ఒక పట్టెడు అన్నం పెట్టిన, అందుకే బ్రదర్ చేసే కార్యక్రమాలను నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాను. పట్టెడు అన్నం పెడితే ఇండైరెక్ట్గా దేవుని పిల్లలకు మనం అన్నం పెట్టాం, దేవుడు మనకి థ్యాంక్స్ చెప్తాడు. అదే బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. మన విధి విధానాలు, మన మైండ్ సెట్
దేవుని వాక్యంతో సరిపడి ఉంటే దేవుని కృప మన పట్ల ఎల్లప్పుడూ ఉంటుంది. మళ్ళీ నేను మెయిన్ వాక్యానికి వస్తున్నా. మన దేవుడు చాలా పెద్ద దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. తర్వాత మనం మూల వాక్యానికి వస్తే జాగ్రత్తగా గమనించండి. మార్తానే అన్నది, ప్రభువా నువ్వు ఉంటే బ్రతికేవాడని. సరేనమ్మా ఇప్పుడు లేపుతంటే నో 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 అంది. అక్కడ దేవుడు ఒక మాట చెప్తాడు, నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. యేసుక్రీస్తు వారు లాజరు చనిపోక ముందు వచ్చి ఉంటే ఏం జరిగేది చెప్పండి? మహా అయితే ఒక రోగిని స్వస్థపరిచేవాడు, అంతే కదా. రోగి అయ్యున్నాడు లాజరు, రోగిని స్వస్థపరిచేవాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత వచ్చినప్పుడు ఇప్పుడు ఎటువంటి అద్భుత కార్యము బైబిల్లో రాయబడింది? ఒక చనిపోయిన వ్యక్తి లేపబడ్డాడు. ఏది అద్భుత కార్యం? ఒక వ్యక్తిని స్వస్థపరచటమా లేక ఒక చనిపోయిన వ్యక్తిని బ్రతికించటమా? జాగ్రత్తగా గమనించండి. మనం చాలా తొందరపడతాం. మన వాచి ప్రకారం అన్నీ మనం జరగాలనుకుంటాం. తొందరపడి పెళ్లి చేసుకున్నాం అనుకోండి, దేవుడి చిత్తం లేనమ్మాయి రోజు నరకం కనపడుద్ది. ప్రార్థనలో వెయిట్ చేసి దేవుడి చిత్తం జాగ్రత్తగా గమనించండి. దేవుడు పని చేస్తూ ఉంటాడు, మన వాచి ప్రకారం కాదు, ఆయన వాచి ప్రకారం. అది మనం గమనించాలి. ఎప్పుడైతే ఆయన చిత్తమో అప్పుడు బహు అద్భుత కార్యాలని మనం చూస్తాం. ఒక ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, నిశ్చింతగా ప్రార్థన చేయండి. అంతేగాని పై ఆఫీసర్లకు లంచాలు ఇచ్చి చేయరాని కార్యాలన్నీ చేసి మీరు ఆ ప్రమోషన్ తీసుకుంటే అది అలానే ఉంటుంది. కానీ దేవుడి మీద ఆధారపడి దేవుని సమయం కోసం వేచి చూచి అది బహు ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో దేవుని సమయానికి మనం సమర్పించుకోవాలి. మన సమయం కాదు, దేవుని సమయానికి మనం సమర్పించుకోవాలి. చివరగా ఇంకొక 2 వచనాలు చూపించి నేను ముగిస్తాను. మనం చాలాసార్లు ఇందాక చెప్పినట్టు ఏ మనుషుల కోసమో లేకపోతే ఏ సమాజం కోసం వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే తాపత్రయంతోనే మన విశ్వాస జీవితం సరి అయిన విశ్వాసం మన హృదయంలో లేకుండా ముందుకెళ్ళిపోతూ ఉంది. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. అది లాస్ట్ పాయింట్ కావాలి నాకు. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనం ఎప్పుడైతే మనుషుల మీద, పౌలు కూడా రాస్తారు, నేను మనుషులను సంతోషపెట్టు వాడనైతినా దేవుని సంతోషపెట్టలేదని. అందరితో సమాధానంగా ఉండాలి. కానీ అందుకే సిలువ అడ్డకర్ర తక్కువ ఉంటుంది, నిలువుకర్ర పొడుగ్గా ఉంటుంది. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి, మనుషుల కోసం చేయకూడదు. అట్టని ఇంకా నేను అందరినీ వదిలేస్తానండి అని బైబిల్ చెప్పట్లా. మనుషులు ఘనముగా ఎంచునది దేవుని దృష్టికి అసహ్యము. అసలు పాత నిబంధనలో మీకు ఇంకొక వచనం చూపిస్తా, దేవుడు ఎక్కడ అసహ్యపడతాడో అప్పుడు మనకు తెలిసిద్ది అనమాట సత్యం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనం 14వ వచనం. దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి. ఒక 2 వచనాలు పైనుంచి చదవండి అమ్మా. మరియు 12వ వచనం నుంచి. పాళెము వెలుపల
నీకు ఒక చోటు ఉండవలెను, ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలెను. మరియు నీ ఆయుధములుగాక గసిక ఒకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైనదేనైనను చూచి నిన్ను విడువకుండానట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. చాలు, నేను ఎంత విశదీకరించను కానీ సమయం అయిపోయింది. పాత రోజుల్లో టాయిలెట్స్ లేనప్పుడు జనం అలా చేసేవాళ్ళు అనమాట. అంటే ఆ 2 వచనాలను చూస్తే అక్కడ ఏమన్నా మనుషులు దేన్ని ఘనంగా ఎంచుతారో దేవుడు అసహించుకుంటాడు. ఇక్కడ మన సాఫ్ట్ భాషలో చెప్పాలంటే అన్ఫ్లష్డ్ టాయిలెట్, మనం టాయిలెట్కి వెళ్ళినాక ఫ్లష్ చేస్తాం కదా, అలా చెయ్యకుండా ఉంటే దేవుడు అసహించుకుంటాడు అనమాట. అంటే మనుషులు ఘనముగా ఎంచినది దేవుని దృష్టికి అన్ఫ్లష్డ్ టాయిలెట్తో సమానం. అందుకని మనుషులు గొప్పగా ఎంచిన దానికి మనం తాపత్రయపడవలసిన పని లేదు. జాగ్రత్తగా గమనించండి, దాన్ని ఎక్కువ విశదీకరించట్లేదు నేను. అన్ఫ్లష్డ్ టాయిలెట్తో సమానం. మనుషులు ఘనంగా వీళ్ళ గొప్ప అని. మనుషుల ఘనత మనకు అక్కర్లేదు అసలు. మన దృష్టి, మన విశ్వాసము దేవునిపైనే ఉండాలి. నేను చెప్పిన పాయింట్లు రీకలెక్ట్ చేస్తాను. ఈ భూమి మీద ఎవ్వరితో అసమాధానంగా ఉండొద్దు. వాళ్ళు చెడ్డవాళ్ళు అయినను సరే మనం దేవుని చిత్తాన్ని, దేవుని రాజ్యాన్ని పొందు నిమిత్తం ఎప్పటికీ సమాధానాన్ని ప్రకటించే వారముగానే ఉండాలి. తర్వాత ఎవరైనా ఆశీర్వదించబడితే దేవుని స్తుతించండి. మన ఆలోచన విధానం మారాల్సింది ఏంటంటే, తండ్రి అయిన దేవుడు వాళ్ళకి ఏది అవసరమో అది ఇస్తాడు. దాన్ని బట్టి మనం ఎందుకు బాధపడాలి, మనం ఎందుకు ఈర్షపడాలి, మనం ఎందుకు కక్ష కట్టాలి? అక్కడ మన స్వభావాన్ని దేవుడు పరీక్షిస్తాడు. తర్వాత 10వ భాగాన్ని మీ సంఘానికి, మందిరానికి తీసుకొని వస్తే అది దేవుడికి మీకు మధ్య ఒక నిబంధనగా ఉంటుంది. రావాలి. ఇప్పుడు ఆ పాస్టర్ గారు అది నేను 11 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు చెప్పాడు అది కొనాలని. ఇంకా కొనలేదు కదండి, ఇంకా కొనలేదు. ఈ మధ్యలో 2వ రాకడ వస్తే మనమేమో ఇళ్ళ మీద ఇల్లు, పైన కట్టేస్తున్నాం. అంటే కట్టకూడదని కాదు, కట్టాలి. దేవుని పని కూడా మనం చూడాలి. అది మేము ఒక తీర్మానం చేసుకున్నాం. మేము ఒక బిల్డింగ్ కడితే మాకున్న ఒక ప్లేస్ దేవుడికి ఇచ్చేయాలని. ఆల్రెడీ ఒక ప్లేస్ ఇచ్చేసాం, ఇప్పుడు ఇంకో ప్లేస్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. ఇది మళ్ళీ సత్యం గారు నాకు చెప్పించారనుకో అక్కడిని. నాకు దేవుడు చెబితే నేను చెప్తున్నా, మేం చేసేది చెప్తున్నా. మీరు ఎంతైతే దేవుడి మీద ఆధారపడి ఎంతైతే దేవుడికి ఇస్తారో దేవుడు న్యాయవంతుడు, ఆయన ఆశీర్వదించగలిగిన సమర్థుడు, ఆయనే ఇస్తాడు. మన కోసం ఎవడు? ఆయన ఘనమైన నామం కోసం ఇస్తాడు. మనల్ని నలుగురిలో నిలబెట్టి ఘనంగా మనల్ని హెచ్చించాలని చెప్పి ఆయన ఆశపడతాడు. అని దేవదూతలు చూసి, చూడండి నా బిడ్డలు ఎంత విశ్వాసంతో, ఎంత నమ్మకంతో పనిచేస్తున్నారని చెప్పి ఆయన మన గురించి గర్వంగా దేవదూతలకు చెప్పాలి. చివరిగా మన దేవుడు చాలా పెద్ద దేవుడు. రెండోది, మన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. మన పెద్ద దేవునితో పోలిస్తే మన సమస్య చాలా చాలా చిన్నది. కాబట్టి మనం నిశ్చింతగా నోటి మాటలతో, పెదవులతో మనుషుల కోసం చేసేది కాదు, నిజమైన విశ్వాసం, హృదయపూర్వకం మనం ఏది చెప్తున్నామో అది హృదయంలో విశ్వసించాలి. పీరన్ గురించి పాస్టర్ గారి ప్రోగ్రాంలు అన్నీ చూసినప్పుడు నేను ప్రార్థన చేశా. ఒకటి చేయాలి ప్రభు, అది ఉపయోగకరమైంది చేయాలని చెప్పినప్పుడు నేను పాస్టర్ గారికి చేశా. సర్వే చేయండి మీరు, ఎవరెవరికి ఏం కావాలో చూసి లిస్టు కింద నుంచి మొదలు పెడదాం, మనం పైనుంచి మనకు అక్కర్లేదు. ఏవైతే ఉన్నాయో అవి ఇద్దాం. అది దేవుడిచ్చిన ఆలోచన. ఘనత మహిమ దేవునికే. అది దేవుని కోసం చేసాను, చెయ్యాలి. దేవుడు మనల్ని సృష్టించాడు, మనకన్నీ ఇచ్చాడు. నేను ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, మై సెల్ఫ్, మై వైఫ్ అండ్ మై 2 kids, 4 of us, none of others. మా నలుగురిని దీవించి ప్రభు మిగతా వాళ్ళు నాశనం అయిపోయినా పర్లేదు.
అందుకే భక్తుడు రాస్తాడు, నీ సొంత కార్యాలతో పాటు దేవుని కార్యాలు, ప్రభు కార్యాలను కూడా చూడాలని. మనందరం కలిస్తేనే సమాజం. సత్యం గారికి పాపం వెనక వాళ్ళ ఫాదర్ గారు, వాళ్ళ మామగారు ఒక 200 ఎకరాలు 500 కార్లు ఏమి ఇవ్వాలి తెచ్చి అమ్మి పెట్టడానికి. ఏ పాస్టర్కైనా మీరందరూ కలిసి సహకరిస్తే ఇంకా మనం బలంగా దేవుని కార్యాలు చేయగలం, దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయగలం. అది ప్రతి ఒక్కరి ఆలోచన, అది నా ప్రార్థన. అది గుర్తుపెట్టుకోండి, మన దేవుడు చాలా పెద్ద దేవుడు. మన దేవుడు సమర్థుడు. 3వ పాయింట్, మన సమర్థుడైన చాలా పెద్ద దేవుని ముందు మన సమస్య చాలా చిన్నది. ఈ 3 పాయింట్లు రోజుకు ఒకసారి నెమర వేయండి. పొద్దున్నే బ్రష్ చేస్తారు కదా, ఆ టైంలో ఈ 3 నెమర వేయండి. ఆ రోజంతటికి ఎనర్జీ వస్తుంది. ఎంత పెద్ద సమస్య అయినా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది అనమాట, ఇఫ్ యు టాక్ అబౌట్ ప్రాబ్లం ఇట్ విల్ గ్రో. అంటే సమస్య గురించి, నాకు బీపీ ఉంది, బీపీ వచ్చి చాలామంది చచ్చిపోయారు, పక్షవాతం వచ్చిద్దంట, అమ్మో ఈ బీపీ ఏం చేసిద్దో, దాని గురించి మాట్లాడితే ఆ సమస్య పెరిగిద్ది. ఇఫ్ యు టాక్ టు ద ప్రాబ్లం ఇట్ విల్ గో. బీపీ నువ్వు నన్ను ఏం చేస్తావు, నా సృష్టికర్త. నేను అందుకే ఎవరన్నా హాస్పిటల్లో ఉంటే ఒకటి చెబుతా, ఈ డాక్టర్లు అది చెప్పారు ఇది చెప్పారంటే ఏం భయపడద్దు. అక్కడ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఎస్ఎరెంజ్ కానీ ఏదైనా తీసి చూపిస్తా, దానికి మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటుంది కదా, అట్లనే ఇంకో డేట్ ఏముంటుంది, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. పరలోకంలో నీకు సీటీ రెడీ అయిన దాకా వీళ్ళు 100 ఇంజక్షన్లు చేసినా చెయ్యపోయినా అట్టని మీరు బిళ్ళలు మానద్దు. బిళ్ళలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన పైన ముద్రేస్తేనే మనం పైకి వెళ్తాం. ఇక దేనికి భయపడాల్సిన పని లేదు. అట్లని మళ్ళీ మూర్ఖంగా ప్రవర్తించకూడదు. చెప్పారులే నాకని చెప్పి నేను అన్ని తినేస్తాను, బిళ్ళలు మానేస్తాను కాదు. మనకి డాక్టర్లను దేవుడిచ్చాడు, వాళ్ళది ఫాలో అవ్వాలి, కానీ భయపడకూడదు. మన హృదయాంతరంగంలో ఎక్కడ కూడా భయపడకూడదు. సమస్యలు వస్తాయి, ప్రత్యేకంగా బంధువుల వలన వస్తాయి. ఇప్పుడు యోసేపుని తీసుకుంటే బయట వాళ్ళు ఎవరో కాదు, అన్నదమ్ములే గోతిలో పడేశారు, అన్నదమ్ములే అమ్మేశారు. రక్త సంబంధుల వల్ల వస్తాయి, బంధువుల వలన వస్తాయి, స్నేహితుల వలన వస్తాయి. మనకి వాళ్ళకి డిఫరెన్స్ అంటే, అన్యజనులకి మనకి డిఫరెన్స్ ఏంటంటే, జాగ్రత్తగా ఇది ఇంతకుముందు చెప్పానో లేదు తెలీదు, క్రైస్తవులు బైబిల్ని చదువుతారు, క్రైస్తవేతరులు క్రైస్తవుల్ని చదువుతారు. మనం బైబిల్ని చదువుతాం, కానీ వాళ్ళు మనల్ని చదువుతారు. మన జీవితం లివింగ్ వాకింగ్ బైబిల్ లాగా ఉండాలి. మనం బైబిల్లో ఏది నేర్చుకొని పాటించామో దాన్ని తూచా తప్పకుండా మన జీవితంలో. మన పరిస్థితులను బట్టి ఒకవేళ అప్పు చేయవలసి వచ్చింది అనుకోండి, అప్పు ఇచ్చినోడు నిశ్చింతగా నిద్రపోవాలి. నేను పెట్టింది రిజర్వ్ బ్యాంకులో, ఆమె అసలు ప్రార్థన చేసిద్ది, అసలు ఢోకానే లేదని. ఇచ్చిన తర్వాత ఆమె బీపీ వచ్చి ఆమె చచ్చిపోకూడదు, ఇచ్చాను ఇక మళ్ళీ లివర్ అని చెప్పి. నోటి మాటలు నోట్లు కాదు, దేవుని బట్టి మనం ప్రతి విషయంలో యథార్థంగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన దేవుడు చాలా పెద్ద దేవుడు, మన దేవుడు సమర్థుడు. మన సమస్య మన దేవుని ముందు చాలా చిన్నది. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మీకు మా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు కోట్ల కొలదిగా చెల్లిస్తున్నామయ్యా. చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, పంచుకొనబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, అత్యంత శక్తి కలిగిన దేవుడివైన మిమ్ము మేము కలిగి ఉన్నాం తండ్రిగా. కానీ ఎక్కడో మా ఆలోచన విధానములో తప్పుండబట్టి దాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాం ప్రభువా. ప్రతి చిన్న విషయానికి భయపడే స్థితిలో ఉన్నాం ప్రభువా. ప్రతి చిన్న విషయానికి కలవరపడే స్థితిలో ఉన్నాం. ప్రతి చిన్న విషయానికి బెంబేలెత్తే స్థితిలో ఉన్నాం. ప్రతి చిన్న విషయానికి కంగారు పడే స్థితిలో ఉన్నాం ప్రభువా. ఈ దినము మొదలుకొని మీ నిజమైన బిడ్డలుగా ప్రభువా, పరిపూర్ణ హృదయ మార్పుతో, ఇదిగో మా తండ్రి, హృదయాంతరంగములో నుంచి సరి అయిన విశ్వాసము, నిజమైన విశ్వాసము, ఇదిగో మా తండ్రి, అర్థవంతమైన విశ్వాసాన్ని కలిగి
మీ నిజ స్వరూపాన్ని, మీ శక్తిని అవును తండ్రి. కేవలం నోటి మాటలతో కాకుండా హృదయములో మేము విశ్వసించిన వారమై ఓ ప్రభు, ముందుకు వెళ్ళగలిగినట్లు సహాయం చేయండి. సహాయం ఈ షాలేం ఫెలోషిప్ని దీవించండి, బ్రదర్ సత్యం గారిని దీవించండి. వారు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో ప్రభువా, నాయన బలపరచు ఇదిగో మా నాయన అన్నదాన కార్యక్రమాలు అట్లానే ప్రభా వస్తువుల పంపిణీ, అట్లానే సంఘానికి కావలసినటువంటి ఆర్థిక అవసరతలు పీరన్ విషయంలో కానీ, అయ్యా ఇదిగో మా తండ్రి చర్చి ఎక్స్టెన్షన్ విషయంలో కానీ ప్రతి ఒక్కరి హృదయాలను మీరు తెరిచి వారితో మాట్లాడి మీరు కార్యం జరిగించండి. ఈ సంఘము కొండపై కట్టబడిన పట్టణము వలె అనేక మందికి ఆశీర్వాదకారకంగా ఉండగలుగునట్లు దీవించి ఆశీర్వదించండి. పాస్టర్ గారి కుటుంబాన్ని దీవించండి. తల్లిగారిని బట్టి మీకు వందనాలు. రానైన దినాల్లో ఇంకా బలమైన సేవ చేయటానికి మీరే మీ అద్భుత కార్యములను చూపించి మీ దక్షిణ హస్త బలము చేత ఇక్కడున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో మిక్కిలి వినయమతో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.